మన గ్రామానికి ఈరోజు మరి మనమే సొంతాన్ని నింపుకుంది ఇది మన గ్రామానికి మనమే నిలుపుకొని సొంతం నేర్చుకొని మనల్ని పూజ ఇస్తాను. మీరు 2 కొంచెం దానేమో 200 రూపాయలు హాయ్ గైస్, మా నాన్నగారు ఆంజనేయ భక్తి చేస్తున్నాడు. మా ఊరు గ్రామ పెద్దలు అయితే దానం ఎత్తి ఇచ్చారు గైస్. చూడండి ఒకసారి, మా ఊరు గ్రామ పెద్దలు. మీ ఊళ్ళో కూడా ఇలా చేసుకుంటారా గైస్? మా ఊరికి కాగుల అండి, మాది అల్లూరు జిల్లా కంపై పోస్ట్ పెద్దపల్లి మండలం అండి. మా ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో ఆంజనేయ స్వామికి మా నాన్నగారు పూజ అయితే చేస్తారు. దాని కారణంగా ఈ దానం అయితే ఇచ్చారు గైస్. చూడండి ఒకసారి, మా ఊరు సాంప్రదాయం ఇదండి. మాది కాగులండి. మాది తక్కువ వస్తుంది. 3,300 అంటే 3,500 అవుతుంది. 3,500 అవుతుంది. రెండింటి పాకెట్ ఈ దానం దేనికోసం ఇచ్చారండి ఈ ఊరు గ్రామ పెద్దలు? మా ఊరు గ్రామ పెద్దలు మాట్లాడతారని కొంచెం వినండి. ఈ ధాన్యం ఎందుకు వచ్చారో ఒకసారి వినండి. అది ఒకసారి. మా గ్రామస్తులు పూజారికి నిర్మించుకొని సంవత్సరానికి 2 గింజల ధాన్యము 200 రూపాయల డబ్బులు మా గ్రామం మొత్తం ఏకమై మాట్లాడి ఒక పూజారికి నిలుపుకొని ఈరోజు కలసం చేసి ఈరోజు మా గ్రామ పూజారికి అందజేస్తాంది. వాడు కట్నం మా ఏజెన్సీ ఇవన్నీ ప్రకారంగా మేము నిలుపుకున్న గురువుకి ఈరోజు సంవత్సరానికి ఒకసారి 200 2 గుంజలు దానం ఎత్తి వాడికి నేను అందజేస్తాను. మా ఊరు గ్రామ పెద్ద మాట్లాడారు కదండి సంగేశ్వరరావు గారు. అంతా కలిసి మా గ్రామస్తులు కులాయి అంతా కలిసి ఇస్తాను. మీరు మా పూజారికి జీతం మేము నిర్మించిన వాజిబు చూడండి గైస్, మా నాన్న అయితే కొండబాబు ఊరికి ఆంజనేయ స్వామి పూజలు అయితే చేస్తారండి. మా ఊరు గ్రామ పెద్దలు అయితే మా నాన్నకి డబ్బులు అదే దానికోసం పూజలకు అనేసి ఏదో వారంతా సాయం చేస్తున్నారు. అలాగే ఈ ధాన్యం కూడా మాకు ఇచ్చారండి. మా నాన్న సత్యారావు వంతలకొండబాబు ఇద్దరు గ్రామానికి పూజలు చేస్తుంటారండి. ఆంజనేయ స్వామి భక్తులండి. ఈ ఊరి కోసం
పూజ అయితే చేస్తున్నాం. కొన్ని రోజుల పాటు మా నాన్నగారు అయితే సత్యారావు గారు మానేశారండి. అప్పటి నుంచి మా నాన్నగారు అయితే స్టార్ట్ చేశారండి పూజ, ఊరి గ్రామం కోసం అనేసి ఆంజనేయ స్వామి పూజ అండి. బడ్నాన్ సత్యారావు అండి మా నాన్నగారు. అతను అయితే ఇంతకుముందు పెద్ద పూజారి అతను చేస్తుండు మానేశారండి. ఇప్పుడైతే మా నాన్నగారు వంతలకొండ అండి ఆంజనేయుడు స్వామి పూజ అయితే ఇప్పుడు చేస్తున్నారండి. చూడండి ఒకసారి. అలాగే ఇస్తే మొత్తం కలిసి 10,000 లెక్క. గుడి వచ్చేసే మీకు ఏమైనా పేరమ్మ ఇప్పుడు వీడికి వాడికి ఎవరి మాట వినాకుంటే నీ పని ఎందుకంటే ముందుకు వెళ్ళి ఎవరు కూడా మాట చెప్తా ఉంటాడు. ఆ మాటలంతా నువ్వు గమ కట్టుకున్నాం అంతే, పట్టించుకోకుండా నీ పని చేసుకోవాలి. గ్రామ పెద్దలు ఇచ్చి నినిపించినారు కాబట్టి నాతో నేను చేసుకుని వెళ్ళిపోవడం మేడం. నేను చెప్పిన మాట నేను వినాను. గ్రామం తిరిగే మాట మూట కట్టుకోకూడదు. వదిలేస్తే లాస్ట్కి మూడు రోజులు చూస్తున్నా కాదు మరి ఎవరి అప్పుడప్పుడు నీకు కూడా వెళ్ళి చేస్తాను రమేష్. వచ్చాడు వాడు లేనప్పుడు ఇంటి వాడు ఎవరో కూడా సరే. ఈ సంవత్సరానికి వాడు కూడా కొన్ని రోజులు చేసినాడు కాబట్టి ఎంత కొంతవరకు సరే సరే. మనం ఎప్పుడు వచ్చాడా? ఇదేనండి మా ఆంజనేయ స్వామి గుడి అయితే. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్తున్నానండి వీడియో తీయడానికి అనేసి. అలాగే గుడి కూడా కొంచెం బాగా చేయాలని గ్రామ పెద్దలకి కోరుతున్నాను గాయస్. అలాగే ఫ్రెండ్స్ మీరు కూడా గ్రామ పెద్దలు కూడా చెప్తున్న కొంచెం గుడి కూడా కొంచెం బాగా చేయండి. చెప్పాను కదండి మా నాన్నగారు అయితే ఇక్కడే పూజ చేస్తారని చెప్పాను కదండి. ఇదేనండి ఆంజనేయ స్వామి గుడి అండి. అలాగే ఊరు గ్రామ పెద్దలు కూడా నేను చెప్పేదలసింది ఏంటంటే కొంచెం గుడి కూడా కొంచెం బాగా చేయండి. ఇదేనండి మా నాన్నగారు ఇక్కడైతే పూజ చేస్తారు. ఉదయం వీడియో అయితే పెట్టాను కదండి, అదేనండి మా నాన్నగారు ఇక్కడ పూజ చేస్తారనేసి ధాన్యం అనేది ఇచ్చారండి. ధాన్యము డబ్బులు చందా లేపుకుంటూ ఊరు గ్రామ పెద్దలందరూ కలిసి మా నాన్నగారికి అయితే డబ్బులు ఇచ్చారండి. అలాగే ధాన్యం కూడా ఇచ్చారండి. మా ఊరు వాళ్ళ అభిమానంతో మా ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో అయితే అలాగే భక్తి చేసే వాళ్ళకి అలాగే ఇస్తారండి. ఇదేనండి మా స్వామి ఆంజనేయ స్వామి అండి. ఇక్కడ అయితే మా నాన్నగారు పూజ అయితే చేస్తారండి. చూసారు కదండి. మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఇలా పూజ చేస్తే మాకు ధాన్యము డబ్బులు అనేది ఇస్తారండి. అలాగే బడ్నాని సత్యారావు కూడా చేస్తున్నాను. గ్రామ పెద్ద పూజారి అతనేనండి. చేస్తుండే మధ్యలో మానేసాడండి. ఇప్పుడైతే మా నాన్నగారు కంటిన్యూ చేస్తున్నారండి. దానికోసం అనేసి మా నాన్నగారికి దానము డబ్బులు అనేది ఇచ్చారండి. వీడియో అయితే తీశాను కదండి. ఇదేనండి ఇక్కడే పూజ చేస్తారు మా నాన్నగారు వంతలకొండ భవాన్ని. బడ్నాని సత్యారావు కూడా చేస్తున్నారండి. ఓకేనండి, ఇంతటితో ముగిస్తున్నాను. అలాగే ఈ గుడి కూడా కొంచెం బాగా చేయాలని కోరడమైనదండి. ఊరి గ్రామ పెద్దలు కూడా గుడి కోసం కొంచెం ఆలోచించండి. ఈ సమ్మర్కైనా చేసేయండి దయచేసి. ఓకేనండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్లో కామెంట్ పెట్టండి. ఓకేనండి, బాయ్ అండి.